హైదరాబాద్లోని ఆర్ఎన్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మియాపూర్లోని ఆయన నివాసం సహా 11 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలు, హైదరాబాద్, నిజామాబాద్లో ఖాళీ స్థలాల ఆస్తుల పత్రాలు లభించినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఆర్ఎన్బిలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. సర్చెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. 13 బృందాలుగా ఏర్పడి ఈ రైడ్స్ అనేవి కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంది. మనకు సంబంధించి ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత కొంత గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయటం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ మేమేమైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. ఏసీబీ సోదాలకు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రోడ్లు భవనాల శాఖలో పనిచేసే ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంలో సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 6:30 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం మియాపూర్లోని వసంత సిటీలో ఉన్నాం. ఇందులోనే ఆయన నివసిస్తున్నారు. ఇందులోని ఒక విల్లాలో మోహన్ నాయక్ నివసిస్తున్నారు. ఉదయం ఇక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు మొత్తంగా 15 చోట్ల ఏకకాలంలో బృందాలుగా విడిపోయి ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈయన నివాసంలో ప్రస్తుతం మియాపూర్లోని నివాసంలో 60 లక్షలకు పైగా నగదుతో పాటుగా బంగారు బిస్కెట్లు, ఒక్కొక్కటి 10 గ్రాముల బరువు ఉన్న బంగారు బిస్కెట్లు, మొత్తం 15 బిస్కెట్లను ఈ నివాసంలో అధికారులు గుర్తించారు. దీంతోపాటు కిలో బంగారు ఆభరణాలు, అదేవిధంగా వెండి, వజ్రాలకు సంబంధించిన ఐటమ్స్, ఇతర విలువైన ఆభరణాలన్నీ కూడా గుర్తించారు. హైదరాబాద్తో పాటుగా నిజామాబాద్లో ఈయనకు ఖాళీ స్థలాలు ఉన్నట్లు ఆస్తుల పత్రాలు కూడా ఈ నివాసంలో అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈయనతో పాటు ఈయన బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో హైదరాబాద్తో పాటు నిజామాబాద్ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. సోదాలు పూర్తిగా అంటే సాయంత్రం వరకు కూడా పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం సోదాలు ముగిసిన తర్వాత మోహన్ నాయక్ను పోలీసులు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 15 చోట్ల కూడా సోదాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. మరి వేచి చూడాలి. ఈయన నివాసంలో పూర్తి స్థాయిలో సోదాలు ముగిసిన తర్వాత ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు బయటపడతాయి అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే మియాపూర్లోని ఆయన నివాసంలోనే ఉన్నారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఏసీబీ దాడులకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.